అవునవునవును. అందరూ ప్రార్థన చేసుకుని మారు మనసు పొందుతున్నారు, మనం మాత్రం ప్రార్థన చేసుకోగానే మారు మనసు పొందలేకపోతుందండి. ఏముంది, లోకంతో కలిసిపోయి మనం కూడా ప్రార్థన చేస్తే పని అయిపోద్ది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని పాపానికి పోతాడండి. అన్నీ పోగొడతాడు దేవుడు. అవును, కూర్చో. ప్రార్థన చేస్తున్నాను. తండ్రి యేసయ్య, నీకు స్తోత్రం నాయన. ఈరోజు క్రిస్మస్ కదా తండ్రి. ప్రభు యేసయ్య, నాయన మమ్మల్ని స్వస్థపరచండి ప్రభు యేసయ్య. నా కుమారుడా, అయ్యా నిన్ను సరిచేయమని అడిగావు కదా. అవును నాయన. ఒక దూతని యూనిఫామ్ లేకుండా పంపిస్తున్నాను, నిన్ను సరిచేసి క్రమశిక్షణలో పెడతాడు. నీకు ఇష్టమేనా? ఇష్టమే ప్రభు. అయితే ఇప్పుడే నా దూత నీ దగ్గరికి వస్తాడు. అలాగే నాయన. యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఏమో తెల్లారిపోయిందండి. వెంటనే బ్రష్ చేసేయాలి. ఏం బ్రష్ చేసిన మన జిమ్ బాడీ కదా, జిమ్ చేసేస్తే పని అయిపోతుంది. నాయనా నాయనా, ఎవరు ఏం చేస్తున్నావు నాయనా? ఏమో చేస్తున్నావు? ఎవరు మీరు? అదే ప్రభువుని అడిగావు కదా నేను క్రమశిక్షణలో పెట్టమని. అవునయ్యా. ఆయన దగ్గర నుంచి వచ్చాను. ఏం చేస్తున్నావు నాయనా? పొద్దున్న లేచి బ్రష్ చేసి మరి ఆరోగ్య సూత్రాలు తీసుకోవాలి కదండి, అందుకని జిమ్ చేస్తున్నాను. అందుకే అంత అందంగా ఉన్నా నాయన. అందుకనా పొద్దున్నే ఏం చేయాలి? పొద్దున్నే ఒక రోజు ఇచ్చినందుకు ప్రభుని స్తుతించాలి కదా. అది మరిచి వ్యాయామం అంటూ టైం ఈ అంచి దినాల్లో దినములు చెడ్డవని నీకు తెలియదా? నేను ప్రార్థన చేసుకుంటాను. యేసయ్య, నీకు స్తోత్రం నాయనా. అయ్యి బాబోయ్, ఎంత పేతాలు అరిపిందో. గబగబలు వేసి ముందు వాకలు తుడిసేసుకోవాలమ్మా, చాలా తినుకుందబ్బా. అబ్బా అబ్బా, చీపురు ఎక్కడ ఉంది? తుడుచుకోవాలమ్మా. అమ్మా, ఎవరు? ఏం చేస్తున్నావు అమ్మా? అదే పొద్దున్నేసి తుడుచుకోవాలి కదా. మీరు ఎవరండి? బిందులు పట్టుకొని కూడా వెళ్ళిపోయి కొలాయిల దగ్గరికి. అదే పొద్దున్నే లేచి ప్రభా నా కుటుంబానికి క్షేమాన్ని, నీ కాపుదల్ని, రాకపోకలేదు నీకు దూతల్ని నాకు తోడుగా ఉంచని పొద్దున్నే లేచి చీపురెట్టి బాగులు చూసుకుంటా గాని ప్రభా నీ రక్తంతో నా హృదయాన్ని కడిగా అని అడుగుతున్నావా? ప్రార్థన చేసుకుంటాను. అప్పుడే పొద్దున అయిపోయిందా? పొద్దున అయిపోయిందంటే అందరికి వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి. నేను చెప్తే కానీ ఎవడో లేకపోతే పొద్దున్నే గుడ్ మార్నింగ్ ఎంతసేపు పెట్టాలి వాట్సాప్లో గుడ్ మార్నింగ్ మార్నింగ్ పెట్టేసాను, పని అయిపోద్దమ్మా. పెట్టేసాను ఆయన, పెట్టేసాను. నీకు అట్లా లేచిన కాడి నుంచి వాట్సాప్, ఫేస్బుక్ స్టేటస్ అయ్యే నేర్చుకున్నావు కానీ ఎప్పుడైనా వేసయ్యా అని గుడ్ మార్నింగ్ చెప్పావా? థ్యాంక్స్ వేసయ్యా, మరొక దినాన్ని ఇచ్చావు నాకు అని ఎప్పుడైనా స్థుతించావా? ఎప్పుడు తెల్లారుద్దా? ఎప్పుడు ఫేస్బుక్, వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుందావా అనే చూస్తావు కానీ ప్రభువుని స్థుతించడం మానేసి హలో అప్పుడే తెల్లవారిపోయిందా? పొద్దున్నే అర్థం చూసుకోవాలి. అయ్యి బాబోయ్, ఫేస్ మీద పెంపులు వచ్చిందేంటి? దీనికి ఏం క్రీమ్ రాయాలి? పెంపులు వచ్చిందా? పెంపులు వచ్చిందని ఎడుతున్నా కానీ ఎప్పుడైనా టెంపుల్కి టైం అయితే ఎప్పుడైనా ఇచ్చావా? నీకు తెలీదా? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులుగానే శ్రీ కొనయాడబడను అని తెలియదా? హలో ప్రభు యందు సిద్ధంగా ఉండు. అమ్మా, ప్రార్థన అయిపోయిందా? ప్రార్థన అయిపోయిందా? కానీ ఎవరి పనులు కానివ్వండి. లోనమ్మ రాజాగాడండి, బయట నేను రాజానండి. ఎందుకంటే మనం బయటకు వెళ్తే అందంగా కనిపించాలి కదండి. అందుకనే టకప్, షూ అన్నీ వెయిట్ చేస్తారు. ఆఫీస్ కూడా అందరూ మనలో చూస్తారండి. రాజా తర్వాత రాజే, అందుకే ఎంత అందంగా ఉన్నాను. అవునానైనా? బాబు, నీ అందాన్ని చూసి ఎంతమంది క్రీస్తులోకి వచ్చారు నాయన? నిన్ను బట్టే రెడ్డి వీళ్ళందరూ వచ్చారు. చాలా అందగాడు. బయటకు వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి కదా బాబు. నా అందం కాదా బాబు, నీకే ప్రార్థన చేస్తాను. నీ అందాన్ని బట్టి కాదు, నీలో వెలుగును బట్టి క్రీస్తులోకి రావాలి. అర్థమైందా? అలాగే దేవా. కాలేజీకి వెళ్ళి వస్తాను చూసుకో.
ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి ఈరోజు ఎలాగైనా సరే. బా వచ్చేసావా? చూసానురా. కాదు బాబా, చెప్పరా. సినిమాకి వెళ్ళి పార్క్ వెళ్దాం, పార్క్ వెళ్ళి సినిమాకి వెళ్దామా? నీ ఇష్టం రా, నువ్వు ఏదంటే అది. అలా కాదు సినిమా పార్క్ అంటే మనం గోల్డ్ ప్లాన్స్ వెళ్ళామనుకో, ఆయన నీగా పడతారులే, పెద్ద ప్లే బాయ్ కదా. వాళ్ళంతా వేడి బా నువ్వు. అదేరా. బండి కూడా తీసుకెళ్ళండి. బండి ఎట్టుకొని రై రై అని వెళ్తారు కదా నాయన. బండి ఎట్టుకొని రై రై అని వెళ్తారు కదా నాయన. బండి కూడా తీసుకెళ్ళాము. సారీ కాదు, సినిమాకి వెళ్ళి పార్క్ వెళ్తావా? అది ఆయన కూడా రెడీగా ఉన్నారు ఆయన. నీకోసం ఎదురు చూస్తున్నారు ఆయన. చదువుకోమని తల్లిదండ్రులు కాలేజీ పంపిస్తే సినిమాలంటూ పార్కులంటూ మమ్మీ అమ్మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళా. అలాగేనమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హాయ్ పవని, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానా, నా పని ఎప్పుడు అంతే. మా మమ్మీ మా డాడీ ఎప్పుడు చూసినా చర్చికి వెళ్ళు, పాటలు పాడు, బైబిల్ చదువు, ప్రేయర్ఫుల్గా ఉండు అంటారు. కానీ సండే వస్తే చాలే బాబు, మీతో ఎంజాయ్ చేయడానికి ఉండదు, పార్కులకి రావడానికి ఉండదు. అవునా, మా ఇంట్లో అటువంటి ఏం రెస్ట్రిక్షన్స్ మాకు అన్ని కండిషన్సే, ఇక్కడ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తుంటా. అవునా అవునా, మీకు ఏ కండిషన్ ఉన్నామమ్మా? ఏ కండిషన్ అమ్మా? కండిషన్ ఫ్రీగా వెళ్తారు, వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోతావు? అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటుంది. ప్రేయర్ చేసుకుంటావా? ఇప్పుడు గుర్తొచ్చాడా దేవుడు? అన్ని గుర్తొచ్చాడు నీకు. ఎప్పుడైనా ఫ్రెండ్స్ని ఏమే మీటింగ్స్కి వెళ్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం అని ఎప్పుడైనా చెప్పావా వాళ్ళతో? అమ్మయ్య, మా ఆయన అలా వెళ్ళిపోయారు, మా అమ్మాయి ఏం కాలేజీకి వెళ్ళిపోయింది, మా అబ్బాయి కూడా కాలేజీకి వెళ్ళిపోయాడు. పక్కింటి ఆవిడ ఏం చేస్తున్నావు సార్ చూసి వచ్చేద్దాం. చెల్లి ఏం చేస్తున్నావు? ఏంటక్క? అదే పక్కింటి ఆవిడ బంగారం కొనుక్కున్నదంట మరపొరుగుళ్ళు. అయ్యి బాబాయ్ ఇంకెవరికి లేదంటే తెగ తిప్పేస్తుంది బంగారం, కొద్దిగా చీర కట్టేసుకొని తెగ తిప్పేస్తుంది. అవునమ్మా, తెగ తిప్పుతుంది, ఇంకెవరికి లేదని ఓ తిప్పేస్తుంది అలాగా. అవునా? ఏం చేస్తున్నావు? దేవత వచ్చింది. పక్కంటి బంగారం కొనుక్కుంది, కొనుక్కుంది అని ఎప్పుడు పక్కింటి వాళ్ళ ముందే ఆటమే. కానీ అయ్యో వీళ్ళు మా పక్కింటి వాళ్ళు మారలేదు, ప్రభులు ఎప్పుడు తెలుసుకుంటారు అని ఎప్పుడైనా ఏడ్చావా నువ్వు? ఆ ఏడుపు లేదు, సంతోషం కావాలి. మమ్మీలో వచ్చి మమ్మీ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అబ్రాహమే బాబు. బైబిల్ చూస్తున్నాడు డాడీ. నా కొడుకు రాజాడు బాబు బైబిల్ చదువుతాడు. తెల్లారి సరికి సెల్ వచ్చుకారు, వాట్సాప్ లో మెయిల్లు, ఐ లవ్ యూలు, ఫ్రెండ్స్ లో బాబు. నిజంగా వింతల్లో 7 వింతలు అవుతారు కదా, ఎందుకు తినారండి బాబు. ఈడు బైబిల్ తీసుకున్నాడు, నాకు కాపీ చిత్రం కదా బాబు. బాబు ఒక చదువుకున్నాను, చదువుకున్నాను డాడీ. ఎంత చదివినా అబ్రాహ్మేసాగా అవుతున్నాడు డాడీ. వస్తాడు, అలాగే వస్తాడు, అందరికీ అలాగే వస్తాడు. ఏం చేస్తున్నామ్మా? ప్రార్థన చేసుకుంటున్నానండి. నా భార్య బాబు అన్న ప్రార్థన చేసుకుంటుందంట. తెల్లారు అయితే చాలండి, 2 కాళ్ళు ఆల్తాపేసి పుట్టింటికి రాసేళ్ళి వంగుంటే పొట్టెడతారు, కూర్చుంటే పడుకుంటారు. అది నా అడిగిన వరుసలు అరగడతారగట్ట అసలు ఖాళీ పడదు బాబు. మళ్ళా దాని పక్కటి బాబు కరెంట్ పోతే పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళిపోయి చూసేస్తుంది. అటువంటిది బాబు గొప్ప విచిత్రం కదా, నాకు రోజు వచ్చాను బాబు. అమ్మా ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకో. అమ్మా అమ్మా ఏం చేస్తున్నామ్మా? పాటలు పాడుకున్నాను. నాకు కూతురండి బాబు, మహానాడు సాయంత్రం వచ్చేది. అయ్యో బాబు పాటలు పాడేస్తుంది. తెల్లాళ్ళు ఎగితే ఇంగ్లీష్లో అండి బాబు, ఇంగ్లీష్లో పాటలు, తెలుగులో పాటలు. వద్దమ్మా పాటలు వద్దంటే ఊరుకోదు. అటువంటిది ఇప్పుడు దేవుడి పని పాడుతుంది. అవి ఒకటో సోరుకి ఎర్రబడతాయి. అలాగేనమ్మా పాడించుకో చాలు పాడించుకో. ఎవరు పొలాల్లో ఉన్నారు, దేవదూత గట్టిగా ఇచ్చినట్టుంది. మన క్యాప్ వచ్చింది కదా, ఇవాళ సచిన్ గడ బాగా ఆడతాడు. క్రికెట్ చూసేద్దాం, మనం క్రికెట్ చూసేద్దాం. బాబు ఈడొచ్చేసారు, బరిలోకి వచ్చేసి సచిన్ గడ ఆడుగారు ఒకలాగా ఉంటాం. అయిపోతావు బాబు, నువ్వు ఒంట పోలి ఆడేస్తారా, 100 ఆగేస్తావు.
ఇంకా వెళ్ళలేదంటే బాబు ఇక్కడ ఉన్నావు. అయ్య బాబు. క్యాచ్ క్యాచ్ కాదు, కాదు బాబు. కాదు, కాదు బాబు. ఏదో చిన్న గ్యాప్ వచ్చింది చూసుకున్నాను టీవీ. చిన్న క్రికెట్ చూడడానికి అయ్య బాబు. కుర్రోళ్ళు పొద్దున్న లేచి క్రికెట్ క్రికెట్ అని అయ్య బాబు. తమ్ముడు బాబు, 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 బాబు. వాళ్ళతో పాటు ప్రార్థన చేద్దాం బాబు, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. వచ్చినట్టే ప్రభుని స్తుతించడం తెలా నీ రాకపోకలందు నీ డ్యూటీలోను ప్రభు నిన్ను ఎంతగానో కాపాడాడు కదా, అవునవును. ఆయనకి కృతజ్ఞత చెల్లించడం తెలియదా నీకు? చెల్లిస్తాను, వెళ్ళు, చెల్లిస్తాను. కుటుంబాలతో కలిసి ప్రభుని స్తుతించండి. అలాగే అలాగే. డాడీ అమ్మా 6 ఆ 4 ఆ క్రికెట్ 6 అన్న చూస్తుంటే బాబు మీరు 6 డాడీ చాలా బాగుందమ్మా బాబు. రండి రండి. డాడీ వేదం చదవకుండా అందరికీ వాయించేసిందిరా బాబు, మీకు కూడా వాయించచ్చు చూసుకోండి. డాడీ ఆకలి కూర్చోండి డాడీ. కూర్చోండి. ఆకలి చేద్దాం, ఫోన్ చేసేద్దాం. వేదం దెబ్బ కాకపోతే ఏముండవమ్మా? చికెన్ వండానండి, మటన్ వండాను. అవునా మమ్మీ ఇవాళ క్రిస్మస్ కదా. కొట్టేద్దాం, ఇవాళ కొట్టేద్దాం, కొట్టేద్దాం. ఇక్కడ కూర ఉండదు అక్కడ దాకా వాసన వచ్చేది అమ్మ మసాలా అటువంటిది. ఓయ్ ఎన్టీఆర్ మసాలా అనుకుంటాను. అయ్యో బాబు, ఎన్టీఆర్ అన్నారు మనకి ఎందుకురా బాబు? అయ్యో బాబు, ఈ కోడి ఒక్కడ్రా బాబు, ఏ గుడ్లు చూస్తుందా కానీ బాబు, నోట్లో పడితే కరిగిపోతుందిరా బాబు. రాజా గోతురా బాబు ఒక్క మమ్మీ ఫిష్ కర్రీ సూపర్ మమ్మీ. ఉంటుందమ్మా, నీటిలో కదా అలాగే ఉంటుంది. చూడండి మంచిలాగు అటు పడుతుందేమో. అయ్యి బాబు, ఏడుతోతా బాబు, పోయిన కూడా తినవా? మీ ఇంట్లోంచి వెళ్ళాల్సింది పొల వాసన కాదు, మీరు క్రీస్తు పరిమళ వాసనగా ప్రవహించాలి, అర్థమైందా? అలాగే నేను అలాగే. క్రీస్తు అలాగే నేను బాబు, అలాగే అలాగే. గట్టి తెలిసాడు పిల్లడికి. డాడీ ఏమవుతుంది డాడీ? అలాగే బాబు. ఏమే? మీరు ఇతని ఆహారం తినడానికి మీకు అనుమతి లేదు, తీసుకెళ్ళి ఆ పేదవాళ్ళకి ఇచ్చేది. వెళ్ళండి, ప్రభుని స్తుతించండి. నాయన ఈ ఆహారం అంతా నీదేనండి. బయట తీసేసుకున్నాను. అమ్మా, బాగా ఆకలి తీరిపోయి మీరు తీసుకునే బాబు. అయ్యి బాబు, అమ్మ చాలు కానీ భోజనం పోదాం, పడుకుని పోదామ్మా, పడుకుని పోతుంది డాడీ గట్టి కూడా. ఇందా వచ్చి ఇందా నాన్న నా పక్క వచ్చి మర్చిపోయినట్టుందా? డాడీ పక్కనే పడుకుంటాను. అదా వచ్చానన్న వచ్చి. హలో ఏం చేస్తున్నావే? ఇంకా పడుకోలేదా? తిన్నావా? ఇంకేంటి? చెప్పు, ఇంకేమైంది? హలో వినిపిస్తలేదమ్మా? హలో స్పీకర్ ఆన్ చేయమ్మా, వాయిస్ వినిపిస్తుంది. నాకు వినిపిస్తుంది ఏంటి? హలో కాదమ్మా, స్పీకర్ ఆన్ చేయి, గట్టిగా మాట్లాడు. ఏం చేస్తున్నావమ్మా? దేవుడికి వచ్చేసావా? ఏం చేస్తున్నావమ్మా? ప్రభుతో మాట్లాడుతున్నావా? అందుకేనా ప్రభు కాదు లేకుండా ఎంతగా జవాబులు ఎత్తలేదు. నీతో మాట్లాడుతున్నారు ప్రభు. కాదు దేవుడితో ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఎంతో మాట్లాడాల్సి కాదు, ప్రభుతో గడుపు. దినములో ఒక్కొక్క గంటైనా ప్రభుతో గడిపితే నీ జీవితం, నీ భవిష్యత్తు బాగుంటుంది లైఫ్ లో, అర్థమైందా? ప్రార్థన చేసుకోండి. అబ్బా, పొద్దున్నే లేచిపోవాలి, వాకలు తుడిసేసుకోవాలి, గిన్నెలు తోమేసుకోవాలి, మా ఆయనగారు క్యారెట్ పెట్టి పిల్లలు పంపించాలి. అబ్బా త్వరగా పడుకుని పోతున్నాం, మళ్ళీ పొద్దున్న లేగలేం. లేగలేవు, నిజమే. షెడ్యూల్ పెట్టుకున్నావు కదా, లేగలేవమ్మా. ఎవరో నమ్మట నాకు అనిపిస్తుందమ్మా. పొద్దున్న లేచి వాకులు తుడుచుకోవాలి, పక్కింటని మరి ఏ సాడీలు చెప్పుకొని ఏడాలని ఉంది కానీ ప్రభా నన్ను ఆప్తి ఫలాలతో ఫలింపచేయి, ప్రభా నీ ఆప్తి వరాలతో నన్ను నింపు అని ఎప్పుడైనా అడుగుతున్నావా? ఆప్తి ఫలాలతో ఫలించు. అలాగే ప్రార్థన చేసుకుని పడుకుంటాను. చాడి వాకర్ కదా, చాడి వాకరా. రేపు రంపచోడలో పార్టీ ఉంది, వచ్చి అయ్యి బాబు, అది అలా మర్చిపోతావు బాబు, అది అలా మర్చిపోతావు. అయ్యి బాబు, నిజంగా అది తలుచుకుంటే భలే కుదరా బాబు. అందుకని ఇవాళ కేఎంఎల్కి వెళ్ళాను రా. అందరూ పడుకున్నారా? కేఎల్ఎంకి వెళ్ళాను రా. ఓ షార్ట్ని మంచి టీషర్ట్, అందరూ మనవాక్యంగా చూడాలి. సొక్క ఎప్పితే కట్టలు తీరిపోయి ఉంటాయి, పొట్టు పెద్ద చూడలేరా. దాంతే ఉంది కానీ ఏంటి మనకి మందు లేకుండా వచ్చేస్తాంటే ఎవరు నేను ఎవరనుకుంటారు నువ్వు? అది తెచ్చేస్తాను
అయ్యో అయ్యో వాటర్ బాల్స్ లో తాళం చేస్తుంటే ఆ సుఖం వేరే నువ్వు పెట్టిన బాబు చాలా సంతోషంగా ఒరే రేపు చర్చ్ ఉంది కదా ఆదివారం కదా. ఆదివారం చర్చకోసం అయ్యే అసలు ఆ చర్చికి వెళ్ళగా మానే మానే నేను చర్చి మానేసి అదే వాటర్ ఫాల్స్ అన్నా కదా. పడుకోలేదా బాబు నువ్వు పడుకోలేదా? అదే నేను కేలంకి వెళ్ళి షార్ట్లు కొనుక్కున్నావు కదా చర్చని. నువ్వు ఎల్కేజీ రేపు విశ్రాంతి దినం ప్రభుకి ప్రతిష్ఠించిన దినమని ఎరుగువా నువ్వు? విశ్రాంతి దినాన్ని సొంతం చేసుకుంటే అది పాపం చేసినట్టే లెక్క. నీ కుటుంబాలతో ప్రభుని స్తుతించాడు విశ్రాంతి దినం. పని పట్టలేదట పిల్లలు తీసుకున్నామో నేనేమో రేపు ఆదివారం చర్చికి వెళ్ళాలి. మండిపోతుందిరా బాబు. ఎందుకంటే మర్చిపోయాడట మందా నేను క్రిస్టియన్ నీకు తెలియదా? రేపు చర్చికి వెళ్ళిపోతాను. బాబా వదిలేరా బాబు నన్ను. డాడీ పడుకున్నాడా? మమ్మీ కూడా పడుకుంది. ఎంతసేపు వెయిట్ చేయాలో నాకేం అర్థం కావట్లేదు. గంట అనగా మెసేజ్ పెట్టాను, ఇంకా రిప్లై రాలేదు. ఇలా కాదు కానీ 12కి ఇంటికి వెళ్ళిపోయాను అనుకో, ఐ లవ్ యూ కూడా చెప్పేద్ది నాకు. అలా అయితే బెస్ట్. ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను. మమ్మీ పడుకుందా? పడుకుంది మమ్మీ. ఫ్రెండ్ గురించి వెళ్ళినాయనా? ఫ్రెండ్ గురించి ఎందుకు తెలిసిపోతుందా? 12 గంటలు అయితే లవర్ గుర్తొస్తుంది, ఫ్రెండ్ గుర్తొస్తుంది. ఎక్కడికి వెళ్ళను. ఫ్రెండ్ గుర్తొస్తాడు, లవర్ గుర్తొస్తాడు, మెసేజ్ గుర్తొస్తాయి అని ఏసయ్యా. 12 అయిన వెంటనే ఐ లవ్ యూ జీసస్, థ్యాంక్ యూ మరో దినాన్ని నాకు ఇచ్చావని ఎప్పుడైనా దేవుని చూస్తే అలా కాదు ఇప్పుడు ఏసీకి చెప్తున్నాను కదా అంత బాబు. ఐ లవ్ యూ. నువ్వు ఐ లవ్ యూ నాకేమవుతుంది ఇంకా చెప్పింది ఏంటంటే నీకు? అది ఇంకేందేమో నాకు వద్దు. పిచ్చోడా ఏంటండి ఏదో ఇంతవరకు కల కాదు నిజమే అయితే. డాడీ నాకు ఒక కళ వచ్చింది డాడీ. నాకు అది వచ్చిందినా? ఒక దేవదూత వచ్చి మనం శిక్షిస్తున్నట్టు కళ వచ్చింది. అవును, హెచ్చరించినట్టు వచ్చింది నాకు కూడా. అవునవును అవును నిజమే. నేను ఇంటిని నడిపించేవాడిని అయ్యండి కూడా నేను పాపంలో ఉన్నానా? క్రిస్టియన్ అయ్యండి కూడా ఆ దేవుడి కోసం, దేవుడి కోసం, మన కోసం పుట్టిన దేవుడి కోసం నిజంగా తెలుసుకోలేకపోయినా. రక్తం పెట్టి కొన్నాడు ఆయన మనల్ని. లేదు నా వల్ల నా భార్య నా బిడ్డలు కూడా పాడైపోతున్నారు. లేదు నేను ఈ పాప ఒక్కోటను వదిలేస్తాను. అన్నా రేపు నుంచి నువ్వు టీవీలో చూడకుండా పక్కింటి వారికి సువార్త చాటి చెప్పమ్మా. అమ్మా నీ ఫ్రెండ్స్కి కూడా తండ్రి ఎటువంటి నీకు తెలియపరచమ్మా. నాయన నీ వాట్సాప్లో కూడా ఆ దేవుడి కోసం పెట్టిన నాయన మారిపోదాం ఏసయ్యా. నేను మారానయ్యా నాయన, నీ రక్తంతో నన్ను కొనుక్కున్నావు తండ్రి ప్రభు ఏసే. నీకే స్తోత్రం. ఈ జీవితం అంతా నీదే ప్రభు ఏసే. నీకే స్తోత్రం. ఆమేన్.